వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా కొత్తగా గృహం కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఉన్న గృహం వాళ్ళు కావచ్చు, సరే మన సంప్రదించే వాళ్ళల్లో మన వీడియోని చూసి ఏదోటి ఒక డౌట్ మనం కొన్ని చెప్తుంటాం. ఎక్స్టెండెడ్ కొన్ని రూమ్ ఎక్స్టెండ్ ఎలా అవుతుంది, పిల్లర్ దాటి కడితే దాన్ని ఎట్లా అని చెప్పేసి అని. అయితే ఆయన ఒక కొత్త రకమైన డౌట్, అంటే అసలుగా ఉన్నది వేరు, కానీ ఆయన అడిగిన డౌట్ వేరు. అది ఎట్లా అనేది మనము ఇక్కడ ఈ వీడియోలో మీకు మనం చెప్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్, అంటే ఇది యాక్చువల్గా రెండు ఉన్నాయి పోర్షన్స్. పెద్ద పోర్షను, యువతల పోర్షన్ ఉంది, కానీ మెట్లు నేను దీనికి వేసాను ఎందుకంటే రెండు పోర్షన్లు మధ్యలో మెట్టు వచ్చింది కాబట్టి. బట్ ఈ పోర్షన్ అయితే ఇలా ఉంది. అయితే ఇక్కడ చక్కగా మెట్లు ఇలా వచ్చే నార్త్ ఈస్ట్ కారిడార్ అనేది ఇవ్వడం జరిగింది. సరే, ఇది కిచెన్, హాలు, బెడ్రూము, రెండు బాత్రూమ్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బాగానే ఉంది. అయితే ఇది బాల్కనీ, అర్థం చేసుకోండి. ఇది బాల్కనీ, ఇది కూడా బాల్కనీ. బాల్కనీ అంటే కారిడార్ అనుకోండి, బాల్కనీ అంటే సపరేట్గా ఉండేది. సో ఇది కారిడార్, ఈస్ట్ నార్త్ రెండు కారిడార్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మొత్తం వాయువ్యం, ఇది నార్త్ కాబట్టి ఇది నార్త్ వెస్ట్ అవుతుంది. సో నార్త్ వెస్ట్ బాల్కనీలో కారిడార్లో ఒక టాయిలెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముందు ఒక లిఫ్ట్ పెట్టారు, అంటే వెనక టాయిలెట్ ముందు లిఫ్ట్, టాయిలెట్ ప్లేస్ చేశారు, దాని ముందు లిఫ్ట్ పెట్టారు. సరే, ఇది ఒక 4 అడుగులు, ఇది ఒక 5 అడుగులు, ఏ విధంగానో తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఇది సగం దాకా వచ్చింది, ఇక్కడ దాకా ఉందనుకున్నాం. ఇది లిఫ్ట్, వెనకాల టాయిలెట్ పెట్టారు. అయితే ఆ యజమాని మన అడిగిన డౌట్ ఏంటంటే, సార్ నేను మీ వీడియోస్ చూశాను, మీరు గృహం పెంచినట్టు ఏమన్నా ఉంటుందేమో అని చెప్పని ఆయన ఏమన్నాడంటే, సార్ ఇది లిఫ్ట్, నేను ఇట్లాగా ఈ లిఫ్ట్ బయటికే ఇచ్చారు, లిఫ్ట్ని ఇట్లా దీనికి అటాచ్ చేసి పెట్టాను కాబట్టి ఇది ఏమన్నా ఇది పెరిగినట్టు ఉందా అని చెప్పి ఒక డౌట్ అడిగారు. సాధారణంగా కూడా ఎవరన్నా గృహం కట్టినప్పుడు, సరే నేను గ్రౌండ్లో చెప్తున్నాను, అది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మీకు కారిడార్స్ చెప్పాను. సరే, గృహం ఇలా ఉంటుంది, ఇంతవరకే ఉంటుంది. సరే, మనకి చుట్టూ ప్రహరీ ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు చుట్టూ ప్రహరీ ఉంటుంది, ఇంతవరకు గృహం అనుకుందాం. ఇలాగా 2 బెడ్రూము, జస్ట్ మధ్యలో ఉన్న హాలు, కిచెన్ ఏదైనా కావచ్చు ఇలాగా. సో ఇక్కడ స్పేస్ ఉంటుంది, ఇక్కడ స్పేస్ ఉంటుంది. సరే, మెట్లు ఇటువైపు ఉంటే ఇక్కడ స్పేస్ ఉంటుంది, లేదా మెట్లు ఇటువైపు ఉంటే ఇక్కడ స్పేస్ ఉంది అనుకుందాం. అనుకున్నప్పుడు ఇక్కడ మనం బాత్రూమ్ అనేది ఒకటి ఎక్స్టర్నల్గా బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. సాధారణంగా మనం చెప్పేది ఏంటంటే, గృహానికి ఆనించి కాకుండా ఒకవేళ సాధ్యమైనంత వరకు స్పేస్ కనుక ఎక్కువ ఉంటే ఒక అడుగు ఎంతో గ్యాప్ వదిలేసి కట్టుకోవడం అనేది మంచి పద్ధతి, స్పేస్ ఉంటే. కానీ ఇవాళ రేపు మనకి సిటీ ప్రాంతాల్లో అంత అవకాశం లేదు, అంటే అంత స్పేస్ ఉండే పరిస్థితి లేదు. 3 అడుగులు 3.5 అడుగులు ఉంటే ఎక్కువ. కాబట్టి అట్లీస్ట్ మనం డైరెక్ట్గా అటాచ్మెంట్ చేయకుండా ఈ భాగంలో జస్ట్ ఒక థర్మాకోల్ షీటు ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని, అంటే గ్యాప్ డైరెక్ట్గా మన గృహానికి అటాచ్ చేయకుండా కట్టుకోమని చెప్పాం. ఎందుకంటే గృహానికి అటాచ్ చేస్తే కొద్దిగా అది పెంచిన భావమే ఉంటుంది అని చెప్పేసాను. అయితే ఇక్కడ పైన వచ్చేటప్పుడు లిఫ్ట్ అనేది పూర్తిగా బయటకే ఇచ్చుకున్నారు. కానీ వెనక మీరు బాత్రూమ్ గమనిస్తే లిఫ్ట్ వెనకాల భాగంలో బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. ఈ బాత్రూమ్ని డైరెక్ట్గా బెడ్రూమ్ నుంచి వాడకానికి పెట్టారు. ఇట్లాగా అంటే బెడ్రూమ్ నుంచి ఇది అటాచ్డ్గా బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. ఆయన దీన్ని పెంచినట్టు డౌట్ అడగల. లిఫ్ట్ ఏమన్నా ఇలా పెట్టాం కదండి, దీనికి అటాచ్ చేసి ఇది ఏమన్నా పెరిగిందని అడిగి, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. మీరు బయట మెట్లు కట్టినా లేదా లిఫ్ట్ పెట్టినా కంపల్సరీ దానికి సపరేట్గా మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఇది బయటికి ఎప్పుడైతే నిర్మాణం చేస్తామో దీంతో ప్రాబ్లం ఉండదు. కానీ ఇది మాత్రం ఇక్కడ మీరు గుర్తుపెట్టు, లిఫ్ట్ పెరిగినట్టు కాదు. లిఫ్ట్ ఎప్పుడు కూడా మనకి అది పెరిగినట్టు అవ్వదు బయటికి ఇచ్చినప్పుడు. కానీ ఇది ఏదైతే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ అనేది మనం అటాచ్ చేస్తామో ఇంట్లోంచి డైరెక్ట్గా బాల్కనీకి ఇక్కడ టాయిలెట్ అనేది ఎప్పుడైతే నిర్మాణం చేసి
ఎంట్రీ అనేది ఇటు నుంచి డైరెక్ట్గా ఎప్పుడైతే పెడతామో అది ఫస్ట్ ఫ్లోర్లో అవ్వచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో అవ్వచ్చు. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొన్ని నార్త్ ఫేస్లో అవ్వచ్చు, లేదంటే కొన్ని వెస్ట్ ఫేసింగ్ అవ్వచ్చు. వెస్ట్ ఫేసింగ్ 90%. ఒకవేళ వాయువ్యంలో సాధ్యమైనంత వరకు వాయువ్యంలో మెట్ల నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఈ రకమైన మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఉత్తరం ఫేస్ ఉండి నార్త్ వెస్ట్ లో కనుక మెట్లు అంటే వాయువ్య భాగంలో మెట్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఏదో ఒకటి ఒక బాత్రూమ్ కి ఉండాలని చెప్పేసి అని ఈ మెట్ల కింద ఒక బాత్రూమ్ కట్టి అది ఖచ్చితంగా ఆ బెడ్రూమ్ కి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేదా ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక్కటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఒక్క పోర్షన్ సైడ్ ఇంకో డోర్ ప్రొవైడ్ చేసి దాన్ని సపరేట్ గా ఒకళ్ళకి రెంట్కి ఇద్దామని చెప్పి ఇచ్చి ఒక్కోసారి దానికి అటాచ్డ్ చేస్తూ ఉంటారు. లేదా కొంతమంది గ్యాప్ ఇచ్చి మెట్ల కింద నిర్మాణం చేస్తారు. గ్యాప్ ఇచ్చి నిర్మాణం చేయడం వల్ల ఇబ్బంది ఉండదు. కానీ డైరెక్ట్ గా సరే మళ్ళా ఇబ్బందులే ఎందుకులే అని చెప్పి ఆ మెట్ల కింద నిర్మాణం చేసింది డైరెక్ట్ గా ఇంట్లో నుంచి కూడా కనెక్టివిటీ చేసేవాళ్ళు ఉంటారు. సో అలాంటిది మిస్టేక్. ఎప్పుడైనా కానీ మనం పిల్లర్ టు పిల్లర్ నిర్మాణం చేసిన తర్వాత బయట మనం నిర్మాణం చేసే బాత్రూమ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని డైరెక్ట్ గా ఇంట్లోంచి కనుక మనం ఎగ్జిట్ అనేది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గృహానికి అంటే ఆయన అనుకున్న లిఫ్ట్ ఎలాగో బయట నుంచి బయటకే ఇచ్చాడు, దానివల్ల ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే కనుక ఇది ఈ టాయిలెట్ అనేది ఇలా బయటికి ఇచ్చి బయట బాల్కనీకి ఇచ్చి ఈ కారిడార్ లో ఇచ్చి దాన్ని ఇంట్లోకి ఎప్పుడైతే కలుపుకుంటారో ఖచ్చితంగా అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఆలోచించేటప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో అది మిస్టేక్ అవుతుంది. కానీ లిఫ్ట్ కనుక వాయువ్యంలో ఇచ్చినా లేకపోతే ఆగ్నేయంలో వాయువ్యంలో మెట్లు ఇచ్చి ఆగ్నేయంలో బయట భాగంలో ఇచ్చి బయట నుంచి ఎంట్రన్స్ పెట్టినప్పుడు దానికి ఎటువంటి దోషం ఉండదు. మనం ఇంతకు ముందు కూడా లిఫ్ట్ విషయాల్లో కొన్ని చెప్పాం. ఇంటి లోపల లిఫ్ట్ పెట్టి బయట నుంచి ఎంట్రన్స్ కూడా మిస్టేక్. అలానే ఇంటి లోపల పెట్టి బయట నుంచి ఎలా మిస్టేకో బయట లిఫ్ట్ పెట్టి దాన్ని ఇంట్లోంచి అంటే లిఫ్ట్ అయినా కానీ ఇప్పుడు ఈ లిఫ్ట్ ఉంది, అరే ఇది బయటికి ఏర్పాటు చేశారు, మేము ఇలా కాదండి దీన్ని కూడా ఇంట్లోకి పెట్టేసుకుంటాము అంటే ఇది మిస్టేక్ అవుతుంది. అది ఏ భాగంలో అయినా అవ్వచ్చు, ఈస్ట్లో కావచ్చు, నార్త్లో కావచ్చు, సౌత్లో కావచ్చు, ఏ భాగంలో అయినా కావచ్చు. ఏదైనా కానీ మనం ఎక్స్ట్రాగా గృహ నిర్మాణం పిల్లలు దాటి బయట కట్టే నిర్మాణం ఖచ్చితంగా ఇంట్లోంచి దానికి డైరెక్ట్గా ఎంట్రన్స్ అంటే మళ్ళీ వేరే దానికి సంబంధం లేకుండా ఎంట్రన్స్ అనేది ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే ఇంటి లోపల నిర్మాణం చేసిన దానికి బయట నుంచి అంటే సంబంధం లేకుండా ఎగ్జిట్ ఇవ్వటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి పెరుగుదల అంటే నిర్మాణం పెరగటం అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ మిస్టేక్ ఏంటి, లిఫ్ట్కి ప్రాబ్లం కాదు, లిఫ్ట్ ఎలాగో బయట నుంచి ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్, ఎందుకంటే దీన్ని లోపల నుంచి కలపడం జరిగింది. కాబట్టి ఇలాగ ఎవరన్నా నిర్మాణం చేసుకునే వాళ్ళు ఉంటే కాస్త, ఎందుకంటే ఇప్పుడైతే వాయువు పెరిగినట్టే, ఎందుకంటే మనం ఏదైతే ఈ కారిడార్ ఉందో ఖచ్చితంగా మనం అది పెంచి దీంట్లోంచి మనం టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా మటుకు ఇవి నార్త్ బాల్కనీ ఇచ్చేవాళ్ళు చాలా మంది, కొంతమంది బయటే బాత్రూమ్ కానీ వాష్ ఏరియా కానీ ఏర్పాటు చేసుకుంటారు. కొద్దిగా స్పేస్ ఉన్నవాళ్ళు అంటే 2.5 అడుగులు లేకపోతే 3 అడుగులు లోపు ఉన్న వాళ్ళు ఏమో దాన్ని వాష్ ఏరియా కింద చేస్తారు. లేదు 3.5 అడుగులు కొద్దిగా దానికన్నా 4 అడుగులు బాల్కనీ ఉన్న వాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు చాలా మంది ఈ విధంగా బాత్రూమ్స్ చేసి దాన్ని ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కలుపుతారు. కాబట్టి అలాంటివి చేయటం అనేది చాలా వాస్తుకు విరుద్ధం. ఖచ్చితంగా మనం వాయువుని పెంచినట్టు అవుతుంది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.